హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ రాగి రొట్టె అనేది నేను మంత్లీ 2 టైమ్స్ చేస్తానండి. హెల్త్కి చాలా మంచిది. మేము డైలీ రాగి జావా కూడా చేసుకొని తింటాము. బాడీ అనేది హీట్ తగ్గిస్తుందండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ 3, అల్లము, వెల్లుల్లి తీసుకున్నాను. 1 కప్పు రాగులు అనేటివి తీసుకున్నానండి. వీటిని చిన్న మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసి జల్లెడపట్టుకోవాలి. అంటే మన పిరికెడతో 2 పిరికెళ్ళు వేసేసి సరిపోతుంది. గుప్పెడితో 2 గుప్పెళ్ళు వేస్తే సరిపోతుందండి. అలా వేసి పెట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టిన తర్వాత వేస్టేజ్ వస్తుంది కదండి, అది సెకండ్ టైం జల్లెడ పట్టుకుంటే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది. అది మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది, పొడిలాగా. చూడండి, ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఎంత వచ్చిందో వేస్ట్, ఈ సెకండ్ టైం పడేయకుండా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పౌడర్ లాగా తయారవుతుంది. ఇది సపరేట్గా పెట్టుకుందాం పక్కకి. పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్, ఆనియన్స్ అనేవి సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత క్యారెట్ అనేది సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసిన తర్వాత వెల్లుల్లి, అల్లం, ఈ మూడింటిని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి సపరేట్ పెట్టుకున్న తర్వాత మనం హాట్ వాటర్ అనేది హీట్ చేసి పక్కకు పెట్టుకుందాం. హాట్ వాటర్ అనేది చూడండి ఇలా తీసి పెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి పౌడర్ ఉంది కదండి, అందులోకి ఆనియన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకే వరకు కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అవి ఆనియన్లో ఉండే వాటర్ మొత్తం పిండికి పట్టాలి. తర్వాత క్యారెట్లో కూడా కొంచెం ఉంటుంది కదండి వాటర్ అనేది, మనం వాటర్ అనేది మొత్తం కలిపేస్తే మళ్ళీ మనకు వాటర్ ఎంత అవసరమో అంత వేసుకొని కలుపుకోవచ్చు. పిండి అనేది సాఫ్ట్, ఎక్కువ లూజ్ కాకుండా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం తడి అంతా లేకుండా కలుపుతున్నాను. డ్రై అవ్వాలి. దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. మీకు స్పైసీ కావాలంటే మీకు ఎంత స్పైసీ తినగలరో అంత మాత్రం చేసుకోండి. హాట్ వాటర్ అనేది హీట్ అయింది. మధ్యలో పౌడర్ మొత్తం ఇటు అటు వేసేసి మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. హాట్ వాటర్ కదా, మనం ఫస్ట్ గెరిటతో తిప్పుకోవాలి. తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ మనం చెయ్యి అనేది యూజ్ చేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది కదా, కలపంగా గట్టిగా అవుతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, సూపర్ ఉంటుంది. అందులోకి క్యారెట్ అన్ని హెల్తీ పదార్థాలే వేసాం కదా, సూపర్ ఉంటుంది. మీకు రాగి రొట్టె విరుగుతుంది అనే డౌట్ ఉన్నప్పుడు కొద్దిగా అదే అండి ఆశీర్వాద్ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, అది కొద్దిగా లైట్గా వేయండి. రాగి రొట్టె అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసి అట్లే నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ నానాలండి. నానిన తర్వాత మనం ఇక్కడ ఒక కవర్ తీసుకొని, కవర్ అంటే మనం ఇవి అరిసెలు చేసుకుంటాము కదండి, అలాంటివి తీసుకోవాలి. చూడండి, ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చుట్టుకోండి. ఈ హోల్ అనేటివి ఎందుకు పెట్టానంటే నేను, మన మిడిల్ పార్ట్ అనేది ఎక్కువ కాలదండి, కాబట్టి ఈ హోల్ ద్వారా ఆయిల్ అనేది పోతే బాగా హీట్ అవుతుందని పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా కాల్చుకుంటూ ఫస్ట్ మనం వేయంగానే పైన ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే లేకపోతే రాగి రొట్టె అనేది పైన వైట్గా వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి. ఆ హోల్స్లలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తూ కాల్చుకోవాలి. విరిగిపోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది రాగి రొట్టె అనేది. ఈ రాగి రొట్టె రోజు తినటం వల్ల, వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ తినడం వల్ల హెల్త్కి చాలా ఉపయోగకరం అండి. కాల్షియం అనేది బాడీని హీట్ తగ్గిస్తుంది.